భావన ప్రేరణ పావన దీవెనగా ఎదలో ఉదయించి మది మదిని కదిలించే ఎదలో ఉదయించి మది మదిని కదిలించే కారణ జన్మము ధన్యము చెందెనుగా కారణ జన్మము ధన్యము చెందెనుగా దేవుని ప్రజలారా పూజల పాదులరే దేవుని ప్రజలారా పూజల పాదులరే. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరమిత్తును. నేను అతని ఆపదలో ఆదుకుందును, అతనికి కీర్తిని దయచేయుదును. నేను అతనికి దీర్ఘాయువును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలోని మొదటి ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈ 40 రోజుల యాత్రలో మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలని, మనము చేయబోతున్నటువంటి తపోక్రియలు మనను ఇంకా దేవునిపై ప్రేమను, దేవునిపై మక్కువను చూపించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుందాం. మన జీవితంలో ఎప్పుడు కూడా శోధనలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ అధిగమించడానికే దేవుడే ఈరోజు స్వయాన మనకు ఒక చక్కని మాతృకగా ఉంటున్నారు. ఎటువంటి శోధనైనా సరే జయించే ఆత్మశక్తి క్రీస్తు ప్రభువు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మరి మన శోధనలో జయిస్తూ ఉన్నామా? మన శోధనలలో మనము దిగజారిపోతున్నామో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందరం కలిసి కళ్ళు మూసుకొని మన యొక్క జీవితంలో శోధనలు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఎలా జీవిస్తున్నామో దేవుని ముందు మనందరం కూడా అడుగుదాం. మన పాపం వల్ల, మన తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా పాపము చేస్తూ ఉన్నామేమో. పవిత్రమైన పరమరహస్యములను కొనియాడటానికి యోగ్యులుగా వచ్చిన మనందరము మన పాపములకు మన్నిపు తెచ్చేమని అందరము కలిసి దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్యజీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఈ పవిత్ర దీపావళి పూజలు సమర్పిస్తున్న కుటుంబాలు, పూజలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దేవుడు ఆశ్రయించాలని
వారు ఎక్కడున్నా సరే ఈ పవిత్ర దీపాల పూజ ద్వారా దేవుని అనుగ్రహం పొందాలని ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, అనుగ్రహ కాలమని తపస్కాల పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గొంతమై ఉన్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుతుమగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్కాల ప్రతిఫలము సమృద్ధిగా పొందుతుమగాక. మీతోను పవిత్రాత్మతో కలిసి వివేకములో జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీకు మాడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. పాస్కా యుగాల మొదటి ఆదివారము. ఆది తల్లిదండ్రులను సృజించుట, వారు పాపము పట్టుకొనుట. ఆది కాండము 2వ అధ్యాయము దివ్య వచనములు 7 నుండి 9 వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆది కాండము 2వ అధ్యాయము దివ్య వచనములు 7 నుండి 9 వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆదిలో దేవుడైన యావే నేల మట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను. మానవుడు జీవము గలవాడాయను. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో వచ్చెను. చూచుటకు ఇంపుగా ఉండి తిరుటకు తీయగా ఉండు పండగ చెట్లన్నయు ఆ తోటలో పెరిగినట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి శబరమిచ్చు తెగనిచ్చు చెట్లు ఉండేవి. దేవుడైన యావే సృష్టించిన జంతువుల అన్నిటి యందులో జిత్తుల మారిది పాము. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు నీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమ నన్ను చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మీరు తినకూడదు, తాకకూడదు అని దేవుడు చెప్పాడు. ఆ పని చేసినచో మేము చనిపోవదము అని జవాబు చెప్పాను. అంతటి పాము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్ల పండ్లు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలిగిను. తాను మాదిరిగా మీరును మంచి చెడులను తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి అతడు నీకట్లు చెప్పాను అని అనేను. స్త్రీకి ఆ చెట్టు పండ్లు విప్పుగా ఉండేను. దాని పండు తింటకు రుచిగా ఉందని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగి ఎంత బాగుందో కదా అని ఆమె తలచెను. ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండును కోసి తినెను. భర్తకును ఆ పండును ఇచ్చెను. అతడు తినెను. ఆ పండు తిన వెంటనే వారు కనువిప్పు కలిగినది. తాము మొండి మనతో ఉన్నట్లు వారు తెలుసుకొనేది. అంజూరు ఆకులను పుట్టి మనకు కప్పుకొనేది. ఇది ప్రభు వాక్కు. శక్తిమంతుడా శక్తిమంతుడా సర్వోన్నతుడా కోరిక
యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహించడం ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించింది, పాపము ద్వారా మరణము వచ్చింది. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము వ్యాపించింది. ఏదైనా మానవులందరూ పాపము పట్టుకొని ధర్మశాస్త్రము ఉసగపడక పూర్వమే ఈ లోకమున పాపము లేదు. కానీ ధర్మశాస్త్రం లేకపోవచ్చే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు మరణము మానవులందరినీ పాలించింది. ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలె పాపము చేయని వారిపై సైతము మృత్యువు తన ప్రభావమును చూపింది. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయం. కానీ దేవుని కృపావరము ఆదాము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపం చే చాలా మంది మరణించినట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికం. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహించడం ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కానీ ఎన్నో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కరి వలననే, ఆ ఒక్కరి పాపము మూలముననే మృత్యు పాలన ప్రారంభమైనట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనిషిని కృషిపడటము మరింత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహము నీతిను ఆయన ఎంతో కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు వారెంతో. కనుక ఆ ఒక్కరి పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కరి నీతియుతమైన క్రియ అందరకు విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్టే ఒక మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ఈయన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా యేసయ్యా నీ Yes,
భాగము. మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ కాలంలో యేసు సైతాను చే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడనచో ఈ రాళ్లను రొట్టెగా మార్చుము అనెను. మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవింపడు, కానీ దేవుడు వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరంలోని దేవాలయ శిఖరం నిలిపి, నీవు దేవుని కుమారుడనచో ఈ శిఖరం నుండి క్రిందికి దిగుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞయించును, నీవు రాళ్లపై పడి గాయపడుతున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు అనెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అని లేఖనములు వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి, భూమి అందరి రాజ్యములన్నింటినీ వాని వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల నీకు ఈ సమస్తము ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి ఆరాధింపుము, ఆయనను మాత్రమే సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసునకు పరిచర్యలు చేసేది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునామమునకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా తండ్రి స్తోత్రం. దేవా ఆరాధన. తండ్రి దేవా తండ్రి ఆరాధన. దేవా మహిమ. తండ్రి దేవా మహిమ. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పూజ్య ప్రారంభంలో ఈ తపస్కాలంలోని మొదటి ఆదివారము శోధనను ఎలా చేయించాలో, శోధన వచ్చినప్పుడు ఎలా ఉన్నాలో అనే యొక్క అంతరార్థాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 రోజుల యొక్క సుదీర్ఘ యాత్రలో కథోలికులమైన మనము దేవునికి దగ్గరగా ఉండటానికి మనకు ముఖ్యమైన 3 పుణ్య కార్యాలు, 3 చీమని తల్లి త్రిసభ ఆహ్వానిస్తూ ఉన్నది. అది విభూతి బుధవారం రోజున మనము ఆలకించి ఉన్నాము, ధ్యానించి ఉన్నాము. అది మొదటిగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు చేయాలి అని. మరి చాలా సందర్భాల్లో ప్రజలు అంటూ ఉంటారు, ఎందుకు ఈ 40 రోజులు మాత్రమే ఉపవాసం చేయాలి, మిగిలిన రోజులు ఎందుకు చేయట్లేదు అని. ఎందుకు ఓన్లీ 40 రోజులు మాత్రమే మనం ప్రత్యేకంగా ఉంటున్నాము అని కొంతమందికి అపోహలు వస్తూ ఉంటాయి. కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది,
దేవుని సృష్టిలో మనందరినీ ఎంతగానో ప్రేమించి ఉన్నారు. కాలచక్రం ప్రకారము యేసు ప్రభు పుట్టిక గురించి ఏ విధంగా అయితే ధ్యానిస్తున్నామో అలాగే ఆ యొక్క కాలానుగుణంగా ఆ యొక్క శ్రమలు బాధలు అనేది ఈ యొక్క ప్రత్యేక కాలముగా, ప్రార్థనా కాలముగా, ఉపవాస కాలముగా, తపస్సు కాలముగా, అలాగే దేవుని అనుగ్రహ కాలముగా దేవుడు మనకు ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక కాలాన్ని మనము ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలని, ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క తపోక్రియల వల్ల మనలో ఆధ్యాత్మిక శక్తి అనేది పెరగాలి అనేది తల్లి తిరుసభ యొక్క ఉద్దేశం. మిగతా రోజుల్లో మనం ఎలా ఉన్నా సరే ఈ 40 రోజులు రాగానే ఇంకా భక్తి క్రియలు, ప్రార్థనలు, ఉపవాసంలో మనం ఎంతగానో దేవునికి దగ్గరగా ఉంటాం. కానీ కొంతమంది ఉపవాసం చేయాలంటే నిరసించిపోతూ ఉంటారు. కొంతమందికి ఉపవాసం అంటే అమ్మో అంటూ ఉంటారు. అందుకు ప్రభు ఈరోజు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు చదివినట్లయితే యోహాను శిష్యులు యేసు ప్రభువుని సమీపించి మేమును పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము చేస్తున్నాము, మీ శిష్యులు ఎక్కడా కూడా ఉపవాసము చేయట్లేదని ఇదిగో ప్రశ్నిస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇది వ్యక్తిగతమైన ఉపవాసము, ఒకరితో సంబంధం లేకుండా ఉన్న ఉపవాసము. కానీ మనము కొన్నిసార్లు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మరి వీళ్ళేం చేయట్లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటామేమో. అందుకు యేసు ప్రభు ఈరోజు సమాధానం చెబుతూ ఉన్నారు. చదవండి తర్వాత వచ్చింది. పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము సోకితులు పెళ్లి కుమారుడు ఎప్పుడైతే దూరం అవుతూ ఉంటాడో అప్పుడు ఖచ్చితంగా వారందరూ కూడా ఉపవాసము చేస్తారు. అలాగే ఈ నమస్కారంలో మనందరం కూడా ఉపవాసము చేయడానికి ఇదిగో యేసు ప్రభు శ్రమలు, బాధలు, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మననము చేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటాము. కాబట్టి ఇదిగో మనం ఉపవాసము చేయాలి. అది మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటానికి మాత్రమే. సృష్టి ప్రారంభం నుండి కూడా దేవుడు మనను పవిత్రపరచి తన పోలికలో సృష్టించుకున్నాడు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి 7వ వచనం చదువుతాం. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొద్దిగా తీసుకొని మానవుని చేసేది, అతని ముక్కు రంధ్రముగా ప్రాణవాయువు ఊదేనంట. ఇది మానవునికి ఆయుష్ అనేది, ప్రాణయం అనేది వచ్చింది ఇక్కడే. అందుకే ఎవరైనా బతుకున్నారా లేరా అని మనకి అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ముక్కు దగ్గర చేయబెట్టి ప్రాణంతో ఉన్నాడా లేదా అని చూస్తూ ఉంటాం. మరి ఈ విధంగా దేవుని సృష్టిని ఎంతో సుందరంగా చేసి ఏదైన తోటను ఏర్పరచి దాంట్లో అన్ని రకాల పండ్లను, అన్ని రకాలైనటువంటి ఇష్టమైన వాటన్నిటిని కూడా దేవుడు ప్రసాదించాడు. అలాగే బుద్ధి వివరము కలిగిన ఒక చెట్టును కూడా దేవుడు అక్కడ ఉంచాడు. అయితే ప్రభు వారికి చెప్పి ఉన్నాడు ఏమని అంటే, ఇదిగో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు అనుభవించండి, ఆనందించండి, కానీ ఒక్క చెట్టు మాత్రం దగ్గరికి వెళ్ళదని. లేదా అప్పటి వరకు అవ్వ ఆదాములో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి ఆలోచన ఆ యొక్క పండు గురించి కానీ దాని దగ్గరికి దేవుడికి అవిధేయత కావాలని కోరుకోలేదు. కానీ మనిషికి ఏదైనా ఒక ఆకర్షణ కలిగిస్తే, ఒక మనిషిని ఏదో విధంగా ఆకర్షించడానికి మాట్లాడితే తెలియకుండానే పాపములో పడిపోతాము, శోధనలో పడిపోతూ ఉంటాం.
ఉదాహరణకి మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, డబ్బులు కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా సరే ఒకరు ప్రేరేపిస్తే ఒకదాన్ని చూసినప్పుడు ఆకర్షణ పుడుతుంది. మరి పవిత్రమైనటువంటి అవ్వ ఆదాములకు ఏ విధంగా అయితే ఈ జిత్తుల మారి పాపం ఆ యొక్క శోధించడానికి సిద్ధపడిందో, మనకు కూడా కొన్నిసార్లు శోధనలు ఇతరుల ద్వారానే, ఇతర వస్తువుల ద్వారానే ఆకర్షించబడుతూ ఉంటాము. ఈ ఆకర్షణ వల్ల వచ్చే యొక్క ఆలోచనను మంచి కావచ్చు, చెడు కావచ్చు, మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ యొక్క జిత్తుల మారి పాము అవ్వ దగ్గరికి వచ్చింది. అందుకనే పురుషుడు ఒంటరిగా ఉండొచ్చేమో కానీ స్త్రీలు ఒంటరిగా ఉంటే ఏం జరిగిందంట, ఏదో ఒక ఆలోచన మీలో తిరుగుతూ ఉన్నదంట. అలా తిరుగుతూ ఉండగా ఈ యొక్క పాము ఏం చెప్పిందంట, ఇదిగో ఎందుకు ఈ చెట్టు పండు తినొద్దు అంటున్నారు అంటే, ఇది తింటే చదవండి 3వ అధ్యాయంలో, ఈ చెట్టు పండు తింటే ఏం చెప్తుందమ్మా, తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుతుంది, మీరు మంచి చెడులు తెలుసుకుంటారు, దేవుని అంతటా వారు అవుతారని ఒక ఆకర్షణ, ఒక శోధన, దేవుడు లేడని, దేవుడితో సమానం కావాలని ఆ యొక్క ఆలోచన పుట్టించింది. ప్రియా సోదరి సోదరులారా, అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. సైతాను ఎలాగైనా శోధించడానికి ఎటువంటి మార్గానైనా సరే ఎన్నుకోవడానికి సిద్ధపడుతుంది. కాబట్టి మనము మెలకువతో ఉండాలి. మనము జాగ్రత్తగా లేకపోతే వెంటనే ఆకర్షితులవుతూ ఉంటాం. మరి స్త్రీలు షాప్కి వెళ్ళినప్పుడు కానీ, వస్త్రాలు కొనుక్కునే విషయం దగ్గర కానీ ఏదైతే నచ్చిందో ఎంత ఖర్చైనా సరే కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. యవనస్తులు వారికి నచ్చిన వస్తువుల కోసమో ఎంతవరకైనా వారు ఎదురు చూస్తూ ఉంటారు. పురుషులు వారికి నచ్చిన ఆహారమో, వారికి ఇచ్చిన పానీయం కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిలో ఆకర్షించబడటం వల్లే మనము పాపం అనేది చేస్తూ ఉంటున్నాం. అలా స్త్రీ ద్వారా వచ్చినటువంటి యొక్క ఆకర్షణకు పాపం అనేది ఈ లోకానికి వచ్చింది. అవ్వ తింటనే కాదమ్మా, ఏం చేసిందంట, అవమోసమో తెలియని ఆదాముకి వెళ్ళి ఇచ్చిందమ్మ. అందుకని పురుషులంట స్త్రీలకు దాసోహం అయిపోతూ ఉంటారు. ఎటువంటి ఆలోచన లేకుండా ఇచ్చినటువంటి ఆ పండును తీసుకొని ఆదాము తిన్న తర్వాత ఏం జరిగిందంట, శాపకు పాలయ్యారు. ఇదిగో మరణం అనేది వారికి వచ్చింది, వారు శపింపబడ్డారు. మరి ఒక్క ఆకర్షణ వల్ల జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల తనతో పాటు వారు ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధానాన్ని కోల్పోయారు. అది ఈరోజు 2వ పట్టణంలో కొంత పౌలు గారు రోమిలికి రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మొదటి వచనం చదవమ్మా. ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకానికి వచ్చిందంట. పాపము ద్వారా మరణము అనేది మనం చవి చూస్తున్నామంట. ఇది దాని ఫలితముగా మానవ జాతి అంతటి కూడా ఈ మృత్యు అనేది ఎప్పుడు కూడా అంటిపెట్టే ఉందంట. అందుకే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, పుట్టిన మనందరం కూడా ఇదిగో ఆదాము సంతతి కాబట్టి మరణము అనేది తథ్యము అనే మనకు తెలియజేస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ మరణము ద్వారా అది పుణ్యము, మంచి, పాపము, చెడు, మంచి వ్యక్తి, చెడ వ్యక్తి అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మరణము, ఈ మృత్యు అనేది మనకు వచ్చిందట. ఈ మృత్యువును మనందరూ తప్పించుకోలేము. చిన్న బిడ్డలు కొంతమంది చనిపోతూ ఉంటారు, అపమోసము తెలియని వారు చనిపోతుంటారు. వారందరూ కూడా ఇదిగో ఈ యొక్క పాపం వల్ల ఈ మృత్యు అనేది అందరికీ సోకిందని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సోదరులారా,
మరి ఇటువంటి పాపాన్ని తొలగించడానికి, ఇటువంటి పాపాన్ని తొలగించి మృత్యువును జయించగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రభువు ఎంతో మంది ప్రవక్తలను పంపించారు, ఎంతోమంది గొప్ప వ్యక్తులను ఉన్నా సరే ఎవరి వల్ల సాధ్యపడలేదు. అప్పుడు యేసు ప్రభువుని ఆయన పంపించారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు కావున ఎవరైతే ఆయన విశ్వసిస్తూ ఉంటారో వారు నిత్య జీవితము పొందుతారు అని తెలియజేస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అటువంటి మృత్యువు నుండి ఎవరైతే మనల్ని రక్షించాలనుకున్నారో, ఎవరైతే మనల్ని నిజంగా దేవుని యొక్క అనుగ్రహం ఇవ్వాలనుకున్నారో అది క్రీస్తు మాత్రమే. అది క్రీస్తు మాత్రము ద్వారానే మనము మృత్యువును జయించి ఉత్థానం అనేది ఉంటదని ఈ శ్రమల కాలంలో, ఈ యొక్క మొదటి ఆదివారంలో వచ్చే శోధనలను ఒక మానవుడిగా మనం ఎదుర్కోవడానికి గల శక్తి దేవుడే ఇస్తాడు అని ఈరోజు స్వార్థలో మొదటి వచనంలో చదువుతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. అదిగో యేసు ప్రభువుకి ఈ ప్రణాళికలో సైతాను చే శోధింపబడాలి అని ప్రణాళిక రాయబడిందంట. మనం అనుకుంటాం, నాకు శోధన రానికుండా దయచేయి ప్రభు అనుకుంటాం, శోధన లేకుండా చూడమంటూ ఉంటాం. అసలు శోధనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాం. నాకే ఇన్ని శోధనలు ఎందుకు వస్తామని తెగ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభువుకి ఏం జరిగిందంట, ఆయన సైతాను యొక్క శోధనకు గురి కావాలని ముందుగానే నిర్ణయించబడి ఆత్మ ప్రేరణ వల్ల ఎడారికి వెళ్ళటం జరిగింది. మనం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫాదర్ గారు ప్రసంగం చెప్తున్నప్పుడు ఒక కుర్రోడు లేచి అడిగాడంట, ఫాదర్ నాకు ఎక్కువ శోధనలు వస్తాయండి, నేను ఎలా తట్టుకోవాలని అడిగాడంట. అందరి ముందు అడిగేసరికి ఫాదర్ గారు కొద్దిగా భయపడ్డాడంట, ఇప్పుడు ఎలా సమాధానం చెప్పాలని. వెంటనే ఫాదర్ అన్నారంట, నన్ను రేపు కలువు అన్నాడంట. కొంతమంది నవ్వుకునే వాళ్ళు, ఎనకే తెలియదు, ఎనకే శోధనలు ఎక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ తర్వాత రోజున ఆ యవనస్తుడు గురువు దగ్గరికి వచ్చాడంట, ఫాదర్ నాకు శోధన రాకుండా ఏదో ఒక మంత్రం ఇవ్వండి అన్నాడంట. అప్పుడు ఆ గురువు గారు, విచారణ గురువు గారు ఆ వ్యక్తికి చెప్పాడంట, ఇదిగో ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి నాయన, ఈ రాళ్ళను ఇక్కడి నుంచి ఆ కొంత ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడికి చేర్చు అన్నాడు. అయితే ఈ రాయి బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు మోసే సమయంలో కింద ముళ్ళు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, కొన్ని పురుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు. ఇక యవనస్తుడు విచారణ గురించి చెప్పిన మాటకు విధేయుడే ఆ రాళ్ళు తీసుకొని ప్రయాణం మొదలు పెట్టాడంట. అలా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఆయన యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయంట, కింద ముళ్ళు ఉన్నాయా, అమ్మో తేలేం కొడుతుందా అని చెప్పి ఆలోచనతో వెళ్తూ ఉన్నాడంట. అలా ఆ రాళ్ళన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి మధ్యాహ్నం అయిందంట. అంటే నేను ఫాదర్ దగ్గరికి వచ్చి అడిగాడంట, అదా మీరు ఇచ్చిన పని అయిపోయేదానికల్లే ముందు భోజనం చేయి అన్నాడంట. మంచి భోజనం పెట్టారంట. తర్వాత ఏంటి అన్నాడంట, మళ్ళీ ఉంది అక్కడ రాళ్ళు తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ పెట్టు అన్నాడంట. అదేంటి అంటే, నేను చెప్పిన పని నువ్వు చేయను ఆయన అన్నాడు. ఇక మరలా వెనక్కి వెళ్ళి ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి మరలా పెట్టేసరికి సాయంత్రం అయ్యేసరికి అలసిపోయాడంట. అది నా వల్ల కాదు, ఇక నాకు ఓపిక లేదు అనగానే అప్పుడు గురువు గారు అన్నట్ట, మరి నీకు ఎన్ని శోధనలు వచ్చినాయి అని అడిగాడంట. ఎక్కడ శోధనలు కాదా, కిందేమో ముళ్ళు అన్నారు, ఈ యొక్క పురుగులు అన్నారు, తేళ్ళు అన్నారు, వీటి గురించే నా ధ్యాస అంతా, ఇక నాకెక్కడ శోధన వచ్చే సమయం ఉంది అని చెప్పారట. సోదరులారా, ఎప్పుడైతే ఆత్మ నిగ్రహణ శక్తి మనలో ఉంటుందో, ఆత్మశక్తి మనలో ఉంటుందో, ఆధ్యాత్మిక మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఆ శోధన వచ్చినా ఆ శోధన రాకుండా జయించే శక్తియే ఈరోజు యేసు ప్రభు మనకు ఈ 3 శోధనల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వచ్చినటువంటి శోధన గురించి ధ్యానించుదాం.
అంతట సైతాను ఆ, ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడైన మొట్టమొదటిగా సైతాను ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి. నీవు దేవుని కుమారుడైనచో ఈ రాళ్ళను ఈ రాళ్లను రొట్టిగా మార్చి తినమని మొట్టమొదటిగా శోధిస్తుంది. ప్రియ సహోదరి సోదరులా, యేసు అనట్లేదు, లేదా క్రీస్తు అనట్లేదు, ఏమంటుందంట? దేవుని కుమారుడైనచో అని ఎంత గొప్పగా చెప్తుందో. మనం చెప్పుకుంటాం మన తాతల పేర్లు, మన నాన్న పేరు చెప్పుకొని, పలానా కుమారుడు కదా, నువ్వు గొప్పోడివి కదా, పలానా వంశం వాడివి కదా, పలానా యొక్క నువ్వు గొప్ప వ్యక్తివి కదా, మీ తాతలు లేదా మీ నాన్నగారు ఇంత గొప్ప వ్యక్తి కదా అని మనకు లేనిపోని ఆశలు ఇదిగో చూపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమందిని రెచ్చగొట్టడానికి ఉపయోగించే మాటలు సైతాను కూడా యేసు ప్రభు మీద ప్రయోగిస్తుంది. ఏమని అంటే, నీవు దేవుని కుమారుడు అనొచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం కనుక చూసినట్లయితే ఇద్దరు స్త్రీల మీద చిన్న గొడవ మొదలైంది అనుకో, ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిందంట? వాళ్ళిద్దరితో ఆగిపోదు, ఆ ఇంటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి మొదలైందంట. ఇలా మొదలైనప్పుడు స్త్రీలు, ముఖ్యంగా భార్యలు ఏమంటారంటే, మొగడు కాదా ఇల్లు కొట్టలేవా అని అంటూ ఉంటారు. అంటే ఆ మాట చెప్తేనే తను తనకు ఉన్నటువంటి కోపాన్ని పెంచుకోవడానికో, లేదా తనకున్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని పెంచుకోవడానికో నువ్వు చెప్పే మాట వల్ల ఏం జరుగుతుందంట? తనకున్నటువంటి ఆలోచన కూడా కోల్పోయి ఏం జరుగుతుందంట? సైతాను శోధనకు లొంగిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభువు ఆత్మ ప్రేరణను బట్టి ఆ చెప్పిన మాటకు ఏ విధంగా వ్యతిరేకించి మాట్లాడుతున్నాడో ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీకు అనుకువ నేర్పెను. నీవు మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించెను. మీరు కానీ మీ పితరులు కానీ ఏనాడును ఆరగించలేదు. నరుడు కేవలము భోజనం వల్ల మాత్రమే జీవించడు, సెలవిచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని. ఈ వాక్యాన్ని యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పడం జరిగింది. మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవించడు, ప్రభువు నుండి వెలువడి ప్రతి వాక్కు వలన జీవించును అని మొట్టమొదటిగా సైతాను జిత్తులు మారి సైతాను చేసిన పన్నాగాన్ని తిప్పికొట్టాడు. మరి ఆనాడు యేసు ప్రభువు ఆ యొక్క అనుకుంటే దేవుడి కుమారుడు అనుకుని ఆ యొక్క రాయిని రొట్టిగా చేసినట్లయితే ఈ రోజు మనము ఈ పవిత్ర దివ్య పూజ కానీ, ఈ రోజు ఈ యొక్క గొప్ప దివ్య సంస్కారమైనటువంటి దివ్య శరీరాన్ని మనం పొందేవాళ్ళం కాదేమో. ఆనాడు యేసయ్య ఆ శోధన జయించాడు కాబట్టి ఈ రోజు ఈ పవిత్ర దివ్య పూజలో ప్రతిసారి ఆయన శరీరాన్ని మనకు ఆధ్యాత్మిక శక్తిగా ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో చదివినట్లయితే, లూకా సువార్త అందుకొని కృతజ్ఞత స్తోత్రము చెల్లించి ఇచ్చుచు, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము అని ఒక రొట్టెను ఇదిగో ప్రపంచ దేశాలకు, యావత్ దేశానికి తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మరి అదే యేసు ప్రభు చేయించిన మొదటి శోధన. ఇక రెండవ శోధనకు వెళ్ళినట్లయితే చదవమ్మా. రెండవ శోధన మరొకసారి
నీవు దేవుని కుమారుడు అయినచో కిందకి దుఃఖము ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది. నిన్ను గూర్చి దేవుడు కాపాడు అని ఏం చెప్తుందంట? సైతాను దేవుని వాక్యం చెప్తుందండి. ఎందుకంటే యేసు ప్రభు ముందు శోధనలు ఏం చెప్పాడంట? దేవుని వాక్యాన్ని చెప్పాడు కాబట్టి సైతాను దానికి ధీటుగా ఏం చెప్తుందంట? 19వ కీర్తన 10, 11, 12 వచనాలు చదివినట్లయితే ఈ వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. ఆ వాక్యాన్ని సైతాను చెబుతుంది యేసు ప్రభుకి. 19వ కీర్తన 10వ వచనం, 11, 12 వచనాలు. రాదు. ప్రభు తన దూతల ఆధీనంలో ఉంచును. నీవు ఎక్కడికి వెళ్ళినాను కాపాడుచుండును. కింద పడకున్నట్లు వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు అని ఇదిగో సైతాను మరొక రకంగా శోధిస్తూ ఉంది ప్రియా సహోదరి సోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్కు గొప్పది. ఏప్రిల్ మాసం 4వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే దేవుని వాక్యము సజీవమైనది, చైతన్యవంతమైనది అని చెప్తూ ఉంటాం. ఆ దేవుని వాక్యాన్ని మనం మననం చేసినప్పుడు సైతాను శోధనలు కూడా ఎదుర్కొనే శక్తి ఉన్నది. కొంతమంది అపోహలైనటువంటి కొంతమంది చెప్పే కొన్ని వాక్యాలు తప్పుదారిని పట్టిస్తాయేమో కానీ దేవుని వాక్యము అలా చేయదు. మనను ఆకర్షించేది చాలా ఉంటాయి. దేవుని వాక్యం ద్వారా కూడా ఆకర్షించబడుతూ ఉంటాం. కానీ ఆ సమయంలో యేసు ప్రభు చెబుతున్నాడు ఏమని? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో కాబట్టి ప్రభువును మీరు పరీక్షకు గురించి చేయరు. అదే ఈరోజు మత్తయి సువార్తలో అదే చెప్తున్నాడు. నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపరాదు అని వాక్యం చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడితో మనం మాట్లాడకూడదు. దేవుడిని శోధింపరాదు. నువ్వు చేయగలిగిన పనిని నీవు వాక్యానుసారం జీవించడానికి దేవుని అనుగ్రహం నీకు ఇచ్చున్నాడు. కాబట్టి నీవు ఎల్లప్పుడూ కూడా ఈ 2వ శోధన ద్వారా దేవుని అనుగ్రహాల కోసము, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క అనుగ్రహాలను పొందటానికి నీవు ప్రయత్నం చేయాలి. ఇక 3వ శోధనకు వచ్చినట్లయితే 8వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వతమునకు చేర్చి భూయందరి రాజ్యములన్నింటినీ వైభవంగా చూపి నీవు నాకు సాష్టాంగ పడినట్లయితే, ఆరాధించినట్లయితే నీకు సమస్తమును ఇచ్చేదను అని చెప్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, చూడండి, దేవుని అధికారం కన్నా సైతాను అధికారం గొప్పదన్నట్లుగా ఈ లోకం వైపు మనందరినీ ఆకర్షిస్తూ ఉంటది. చిన్నప్పుడు నేను ఒక తెలుగులో సామెత ఉన్నా, ఏదంటే మనిషికి ఒక మాట గుర్తుపోదబ్బా. ఇప్పుడు ఎంతమందికి ఎన్ని మాటలు చెప్పినా ఏం మార్పు ఉండదు. ఇప్పుడు కొద్ది నిమిషాలు కొట్టినా అది కూడా కదలటం మానేసింది. కానీ దేవుని యొక్క ఆకర్షణలో మనం ఉన్నప్పుడు సైతాను శోధన ఎదుర్కొనే శక్తి మనకు ఉన్నది. సైతాను ఏదో విధంగా మనల్ని ఆకర్షించడానికే చూస్తూ ఉంటది. చాలా సందర్భాల్లో మనము ఒక నూతన వస్త్రం ధరించినప్పుడు, లేదా ఒక మంచి షర్ట్ కానీ చీర కట్టుకున్నప్పుడు వెంటనే మనం ఇతరులు చూపిస్తూ ఉంటాం. మన కలర్ ఏంటో మనకు తెలుసు, మనం ఎంత అందం ఉంటామో మనకు తెలుసు. కానీ ఎదుటి చెప్పినప్పుడు ఏమంటాం? మనం ఐశ్వర్యనాయకు ఉన్నాం అన్నామంటాం. మనం పొంగిపోతా ఉంటాం. అది నిజం కాకపోయినా పొంగిపోతూ ఉంటాం. అబ్బాయిలకు బైక్ తోలుతుంటారే, నువ్వు ఋతిక్ రోషన్ లాగా తోలుతున్నావు అనుకో, వాడి ఎక్కువ స్పీడ్ పెంచుతా ఉంటాడు. తన కాలో చెయ్యి ఎరిగి అనే విషయం గుర్తుండదు వాడికి. ఇలా సైతాను ఏదో విధంగా మనను ఆకర్షించి ఏదో విధంగా పాపం వైపు నడిపించడానికే చూస్తూ ఉంటది. ప్రియా సహోదరి సోదరులారా, అందుకనే చివరిగా యేసు ప్రయోగించింది అంటే, ఈ అధికారం అనేది నీకు ఇస్తాను,
సమస్తము నా ఆధీనంలో ఉన్నది ఈ లోకము అని సైతాను గర్వముగా చెప్పుకుంటుంది. నువ్వు ఒక్కసారి నాకు సాష్టాంగపడి నన్ను ఒక్కసారి ఆరాధించావంటే ఇక నీకు సమస్తము ఇస్తానంటుంది. ప్రియా సోదరి సోదరులారా, అందుకు దేవుడైన యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 11వ వచనంలో, మీరు ప్రభువునకు భయపడుడు, ఆయనకు మృక్కుడు, ఆయన పేరు మీదగానే మీరు పని చేయవలను, ప్రమాణం చేయవలను. అదే విషయాన్ని యేసు ప్రభు ఇదిగో మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నారు. సైతాను ప్రభువైన నీ దేవుణ్ణి ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని గట్టిగా బదులు పలుకుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పవిత్ర దీపాల పూజలో పాల్గొన్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆత్మశక్తి మనలో ఉంటుందో ఖచ్చితంగా ఇటువంటి సైతాను శోధనలు ఎదుర్కొనే బలాన్ని దేవుడిస్తాడు. ఆ బలం రావాలి అంటే ఈ పవిత్ర దీపాల పూజలో పాల్గొన్న మనందరము ఆ దివ్య సంప్రసాదము ద్వారా దేవుడు ఆ శక్తిని మనకిస్తూ ఉంటాడు. అందుకనే నిండు పూజలో పాల్గొని దివ్య సంప్రసాదం అనేది పొందమని తల్లి త్రిసభ మనకి ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉన్నది. నిజంగా ఆ ఆత్మశక్తి కావాలంటే పవిత్ర దీపాల పూజలో ప్రారంభం నుండి పాల్గొవాలి. కొంతమంది ఎప్పుడు వచ్చినా సరే సంప్రసాదం తీసుకుంటూ ఉంటారు. దానివల్ల నీవు దేవుని యొక్క అనుగ్రహం కన్నా దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నావు. మన పశ్చాత్తాప హృదయంతో ముందుగా మన పాపములను క్షమాపణ అడిగి ఈ యొక్క వాక్యాన్ని విని ఇదిగో ఈ యొక్క నడి పూజలో యేసయ్యా నీవు ఈ అప్ప ద్రాక్షారసము ద్వారా నీవు మార్చుకొని నాకు శరీరకాలుగా ఇస్తున్నావు కాబట్టి నన్ను బలోపేతం చేయము, నన్ను ఆత్మతో శక్తితో అభిషేకించమని ప్రార్థించినప్పుడు ఇదిగో మనం కూడా ఏ విధంగా అయితే యేసు ప్రభు దగ్గరికి దేవదూతలు వచ్చి పరిచర్యలు చేశారో మన చుట్టూ కూడా దేవదూతలు ఉంటారు. మన చుట్టూ కూడా దేవుని యొక్క ఆత్మశక్తి ఉంటుంది. అటువంటి అనుగ్రహం దేవుడు ఈరోజు మనకు దయచేయాలని ఈ పవిత్ర దీపాల పూజలో ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున దయచేసి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మమున కర్తమై కన్యమరి అధికారంలోనే పాటబడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళంలో దిగి గొడవలాడు చనిపోయిన వారిని చేసను. పరలోకములోకి సర్వశక్తి రాపితైన సర్వేశ్వరుని కుడి దగ్గర కూర్చున్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నీతిన సమాధాన ప్రయోజనం పాపముల హాని సృష్టిస్తున్నాను. శరీరం యొక్క ఆనందం సృష్టిస్తున్నాను. నిత్య జీవనం సృష్టిస్తున్నాను. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు ఆకాశం భూమిని ఎంతో సుందరముగా సృజించి కడన మానవుని సృజించారు. ప్రభు 7వ దినమున దీవించి దాన్ని పవిత్ర దినముగా చేశాను. అట్టి విశ్వాసము విశ్రాంతి దినమున మనకు పూజ్యమైన తపస్కాలంలో ప్రభు సన్నిధికి చేరి ఉన్నాము. ఈ పవిత్ర సమయంలో మన శ్రీసభ కొరకు, మన సంగమ కొరకు, కుటుంబ అవసరం కొరకు ఏక మనస్సుతో ప్రార్థించుదాం. సర్వ సృష్టిని ఈ పవిత్ర దీపాలను సమర్పిస్తున్న కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము. వారికి కావాల్సిన అనుగ్రహాలు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు కావాల్సిన దీవెనలను ప్రసాదించమని, మరి ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మన సొంత అవసరం కోసం ప్రార్థించుదాం.
ఈ మనల్ని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆది రవి గారు తల్లి అయిన నా జీవితం నీకు అంకితం. నా హృదయం నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా ప్రేమోనందు. చేకొను దేవా ప్రేమోనందు. దీవించుమయా కృపతో నేడు. దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం. నా జీవితం నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేను నుండి రప్పించిన ఈ బలి సర్వశక్తి గల నా సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థింపము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఈ రోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణ నిండు మనస్సుతో అర్పింపగల హృదయము దయచేయము. దైవానుగ్రహం పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలం మాకు ఫలప్రదముగా పొందిన గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించినాము. ప్రభువు నీతో పొందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ నాయకము. క్రీస్తు ప్రభు 40 సుదీర్ఘ దినముల భౌతిక ఆహారం మానుకొని మాకు ఒక ఆదర్శము నుంచి ఉపవాసము ఆచరణలు అన్నింటినీ పవిత్రపరచండి. ఆది పాపములకు కారణమైన సత్వం యొక్క తంత్రములన్నింటినీ తలకిందులు చేసేది. జీవనము పులియబాలచి దుష్టత్వమును ఓడించు విధానం మాకు నేర్పించారు. కావున పాస్కా పరమరహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకున్న భాగ్యము మాకు సాధించను. కావున తులకులతో పులితో కలిసి మేము ఏక స్వరముతో మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. యేసయ్యా, ఆత్మశక్తి మనకు ఈ దివ్య శరీరం ద్వారా ఇస్తాను అని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియచేసి ఉండగా నిన్ను మనసుతో దేవుణ్ణి ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీవు నిక్కముగా పవిత్రుడవు,
మా చేత మహిమ పలుకుటకు అర్హుడవు. నీవు మానవులను నిరంతరము ప్రేమించున్నావు. జీవన యాత్రలో నీ వారికి సదా తోడై ఉన్నావు. నీ కుమారుడి మీద ప్రేమతో ఇచ్చిన సమావేశమైన మా మధ్య నెలకొని ఉన్న నీ కుమారుడు స్తుతి పాత్రుడు. ఒకనాడు అతడు తన శిష్యులకు పవిత్ర లేఖను వివరించి రొట్టెను తుంచి పంచెను. అట్లనే ఈనాడు మా మధ్య కూడా ఈ పవిత్ర కార్యము నెరవేర్చుచున్నారు. కరుణామయుడైన తండ్రి, మీ పవిత్ర ఆత్మను పంపి మా కానుకలైన అప్పరసములను పవిత్రపరచమని బతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారు శివశ్రమలను తన ఇష్టకృతిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆరుని భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కావున పావన పిత, నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు జ్ఞాపకార్థ బలని కొనియాడుచున్నాము. అతడు శిలువపై అనుభవించిన శ్రమలు మరణము ద్వారా నీవు అతని ఉత్థాన మహిమలో నడిపించుటయును నీ కుడి పక్కన కూర్చుంట చేయటను ఇప్పుడు మేము స్మరించుకొచ్చున్నాము. అతను మరలా అభివృద్ధి చేయనంత వరకు జీవనదాయక అప్పమ్మను దీవెన పాత్రను మీకు సమర్పించుచు ప్రేమపూరితమైన నీ కార్యమును ప్రకటించున్నాము. ఈ శ్రీసభ అర్పణను కనికరంతో వీక్షింపము. మాకు అందింపబడిన క్రీస్తు పాస్కా బలిని మేము ఇప్పుడు కొనియాడుచున్నాము. ప్రేమాత్మమైన నీ పవిత్ర ఆత్మశక్తి ప్రభావమున నీ కుమారుని శరీరములను స్వీకరించి మనందరినీ ఐక్యపరచి నీ కుమారుని ద్వారా ఎన్నికైన ప్రజలలో ఇప్పుడును ఎల్లప్పుడూ లెక్కింపబడినట్లు అనుగ్రహింపము. సర్వశక్తి గల పిత, ఈ పవిత్ర పరమరహస్యమునందు భాగస్వామైన మాకు నీ పవిత్ర ఆత్మ ద్వారా జీవం పోయేము. నీ కుమారుని రూపమున పోలి ఉన్నట్లు మమ్మల్ని తీర్చిదిద్దము. మా లియో జగద్గులను, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, యాజకులను, మఠవాసులను, డీకలను మరియు ప్రజలందరితో పాటు అందరినీ ఐక్య బంధమున స్థిరపరచము. శ్రీసభలోని విశ్వాసులందరూ విశ్వాస వెలుగులో ఆయా కాలములకు సంబంధించిన సంకేతములను గ్రహించుచు సువార్త వ్యాప్తికి భక్తితో అంకితములు చేయము. మేమందరి అవసరములను గుర్తించి మేము వారి సుఖ దుఃఖములను భయాందోళనను పంచుకొనొచ్చు వారికి రక్షణ శుభవార్తను విశ్వాసమాత్మగా అందించగలిగినట్లు చేయము. ఈ విధమున వారితో కలిసి మేము నీ రాజ్యం వైపు పురోగమించినట్లు సహాయపడము. ప్రత్యేకించి ఈ పవిత్ర దీపాల పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, వారి విన్నపాలను దేవుడు
స్వీకరించి వారికి కావాల్సిన అనుగ్రహాలు దయచేయమని, ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడి యొక్క అనుగ్రహాలతో నింపమని ప్రార్థించుదాం. క్రీస్తు శాంతిలో విశ్రమించి మా సహోదరి సోదరులను జ్ఞాపకించగలము. మృతులందరిలోనూ ముఖ్యముగా నీ అంత విశ్వాసం గల వారెవరని నీ వెలుగుదవు, వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోలేము. మీ ముఖ కాంతిలో వారు ఆనందించినట్టు కృప చూపము, పునరుద్ధానంద వారికి సంపూర్ణ జీవం ప్రసాదింపము. ఓ సర్వేశ్వర, ఎవరో దయాన్ని అనుభవించుకొని మేము నిత్య నివాసంతో చేరినట్టు మాకు దయచేయము. అక్కడ మీతోనూ దేవమాత పరిశుద్ధ కన్యైన మరియమాతతోనూ, ఆమె భర్తకి ముందు జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత డాంబస్ గారితోనూ, పునీత డొమినిక్ శారీ గారితోనూ సకల పునీతులతో కలిసి సదాకాలం జీవించు నీ కుమారుని క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు వివేకములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరం చేతులు చాచి మన ప్రభు ఇచ్చినటువంటి పరలోక ప్రార్థనను చెల్లించుదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానవము అప్పునేటికి బట్టి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశించగలరా, కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము, మా యోధులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం పాప విముక్తులను చేసి అన్ని కలుగును సర్వదా కాపాడము. మేము మోక్షాంగమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచున్నాము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తులతో సూచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా మీ తిరుసభ శ్వాసం నిచ్చిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. వివేకమును జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమే పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమే పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమే పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువని మనందరము ధన్యులము. ప్రవేశించడం మాత్రాన కాను, కానీ మీరు ఒక మాట పలికిన స్వస్థపందును. క్రీస్తుని శరీరము రక్తము మన దేశము చేర్చునుగాక. ఆమేన్. ఉత్తమ సపజపము. స్వామి, దేవరాలు, ఇదేని సకల మేలుల సకల వస్తువుల కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుచున్నాను. మీరు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహామనస్థపడుచున్నాను స్వామి, మహాదుఃఖపడుచున్నాను స్వామి, మహాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇటువంటి పాపములు చేయనని నిన్ను మనసు ఒకటి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ప్రేమ
ప్రేమమయుని యేసు ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం భక్తిని వసగే ప్రేమ చిహ్నంలో వెలరాయి దైవ జనమా చేసిన జపము పరిశుద్ధపరచండి. ప్రార్థించుదాము. ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళందరూ కొద్దిగా ముందుకు రావాల్సిన వచ్చినాం. ముందుకు రండి. ఎవరైతే పరీక్షలు రాబోతున్నారో అందరినీ కూడా ఈరోజు ఆశ్రయించబోతున్నాను. అది దేవుడు వీరందరినీ అనుగ్రహించాలని, మన యొక్క విచారణటువంటి వీళ్ళందరూ కూడా వారి చదువులలో ఉత్తీర్ణత పొందే భాగ్యాన్ని తెచ్చమని ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారం ద్వారా మేము నూతనీకరింపబడి ఉన్నాము. మీ విశ్వాస వృద్ధి చెందుటకు ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమవుతున్నది. మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారం క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లు, మీ నోటి నుండి వెలువడి ప్రతి మాట వలన జీవించినట్లును మాకు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ఓ సర్వేశ్వర, ముఖ్యంగా ఇదిగో ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. పరీక్షలకు సిద్ధపడుతుండగా ఆధ్యాత్మిక శక్తితో వీరిని ఆవరించమని, జ్ఞానమును, తెలివితేటలను, విజ్ఞానమును వారి రాయవచ్చిన పరీక్షలలో వారికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని, ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా మీరు ఎల్లప్పుడూ కూడా నేర్పించి వారి పరీక్షలలో వారికి ఉత్తీర్ణతను దయచేయమని, యేసయ్య ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉన్నాడని, యేసయ్య రక్షణలో మీరు ఉండాలని, మీరు జీవితము ఎల్లప్పుడూ కూడా 30 60 100 ఆశీర్వాదాలు పొందే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉన్నది కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు సదా మనందరినీ కాచి కాపాడను గాక. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.